వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 15, 2026 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడే ప్రశ్నలు మరియు వాటి వివరణలు తెలుసుకుందాం. 1. 60వ జ్ఞానపీఠ పురస్కారం 2025 పొందిన ప్రముఖ తమిళ రచయిత ఎవరు? ఏ. ప్రొఫెసర్ ప్రతిభారే, బి. ఆర్ వైరముత్తు, సి. దామోదర్ మౌజో, డి. అమితావ్ ఘోష్. సమాధానం బి. ఆర్ వైరముత్తు. ప్రముఖ కవి మరియు గీత రచయిత ఆర్ వైరముత్తుకు సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ లభించింది. ఈయన 7 సార్లు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 2. దృష్టిలోపం ఉన్నవారి కోసం ధ్వని స్పందన ఆవిష్కరణకుగాను ఏ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాన్ని అందుకుంది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. కేరళ. సమాధానం సి. కర్ణాటక. బస్సుల్లో స్టాప్ల వివరాలను ధ్వని రూపంలో అందించే ఈ విధానానికి కర్ణాటక పురస్కారం పొందింది. 3. దేశంలోనే మొదటి హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలరేటర్ సిస్టమ్ ఎక్కడ ఏర్పాటు కానుంది? ఏ. ఇండోర్, బి. విశాఖపట్నం, సి. హైదరాబాద్, డి. బెంగళూరు. సమాధానం బి. విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది థోరియం నిల్వలను ఉపయోగించి అణు ఇంధన ఉత్పత్తికి సహాయపడుతుంది. 4. అరకు కోని పేరుతో మొట్టమొదటి గిరిజన చిరుధాన్యాల మెనూను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. ఒడిశా, బి. ఛత్తీస్గఢ్, సి. ఆంధ్రప్రదేశ్, డి. తెలంగాణ. సమాధానం సి. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలో గిరిజన సాంప్రదాయ చిరుధాన్యాల ఆహారాన్ని ప్రోత్సహించడానికి ఈ మెనూను ప్రారంభించారు. 5. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా జోస్ యాంటోనియో కాస్ట్ ప్రమాణస్వీకారం చేశారు? ఏ. అర్జెంటీనా, బి. చిలీ, సి. బ్రెజిల్, డి. పెరు. సమాధానం బి. చిలీ. జోస్ యాంటోనియో కాస్ట్ చిలీ నూతన అధ్యక్షుడయ్యారు. ఇటీవల చిలీని WHO కుష్ఠవ్యాధి రహిత దేశంగా ప్రకటించింది. 6. దివ్యాంగుల సాధికారత కోసం నిర్వహించిన పర్పుల్ ఫెస్ట్ 2026 వేదిక ఏది? ఏ. గోవా, బి. రాష్ట్రపతి భవన్, సి. విజ్ఞాన్ భవన్, డి. ఇండియా గేట్. సమాధానం బి. రాష్ట్రపతి భవన్. దివ్యాంగుల ప్రతిభను చాటేందుకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 7. తీర భద్రతను బలోపేతం చేసేందుకు సాగర్ కవచ్ 2026 మాక్ డ్రిల్ ఎక్కడ జరిగింది? ఏ. గుజరాత్ తీరం, బి. ఆంధ్రప్రదేశ్ తీరం, సి. కేరళ మరియు మాహే తీరం, డి. ఒడిస్సా తీరం. సమాధానం సి. కేరళ మరియు మాహే తీరం. ఇండియన్ కోస్ట్ గార్డ్ నేతృత్వంలో ఉగ్రవాద వ్యతిరేక మరియు తీర భద్రత కోసం ఈ వ్యాయామం నిర్వహించబడింది. 8. సమృద్ధి గ్రామ్ డిజిటల్ సేవలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. ఉత్తరప్రదేశ్, బి. రాజస్థాన్, సి. మధ్యప్రదేశ్, డి. గుజరాత్. సమాధానం సి. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లా ఉమ్రీ గ్రామంలో గ్రామీణ డిజిటల్ సాధికారత కోసం ఈ సేవలను ప్రారంభించారు. 9. ఆర్బీఐ డిజిటల్ పేమెంట్ అవేర్నెస్ వీక్ 2026ను ఏ తేదీలలో నిర్వహించింది? ఏ. మార్చి 1, 7, బి. మార్చి 9, 15, సి. మార్చి 14, 20, డి. ఏప్రిల్ 1, 7. సమాధానం బి. మార్చి 9, 15. బీ అలర్ట్, బీ కేర్ఫుల్ అనే థీమ్తో డిజిటల్ లావాదేవీలపై అవగాహన కోసం దీనిని నిర్వహించారు. 10. 22 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఏ. మార్క్ జుకర్బర్గ్, బి. సూర్ మేధా, సి. అలెగ్జాండర్ వాంగ్, డి. రితేష్ అగర్వాల్. సమాధానం బి. సూర్ మేధా. మెర్కర్ అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు సూర్ మేధా ఈ ఘనత సాధించారు. 11. ప్రతి సంవత్సరం మార్చి 14న ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ. గణిత దినోత్సవం, బి. పై దినోత్సవం, సి. విజ్ఞాన దినోత్సవం, డి. అటవీ దినోత్సవం. సమాధానం బి. పై దినోత్సవం. పై విలువ 3.14 ఆధారంగా అంటే 3వ నెల 14వ తేదీ
ఈ రోజును జరుపుకుంటారు. 12. అమెరికా మరియు ఏ దేశం మధ్య ఫ్రీడమ్ షీల్డ్ ఉమ్మడి సైనిక వ్యాయామం జరిగింది? ఏ. జపాన్, బి. దక్షిణ కొరియా, సి. భారతదేశం, డి. ఆస్ట్రేలియా. సమాధానం బి. దక్షిణ కొరియా. అమెరికా మరియు దక్షిణ కొరియా దేశాల మధ్య రక్షణ సహకారం కోసం ఈ భారీ వ్యాయామం ప్రారంభమైంది. 13. హైవేలపై కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశపు మొట్టమొదటి మైక్రో ఆల్గే ఎయిర్ టవర్ ఎక్కడ ఏర్పాటు కానుంది? ఏ. ముంబై, బి. న్యూఢిల్లీ, సి. బెంగళూరు, డి. చెన్నై. సమాధానం బి. న్యూఢిల్లీ. సూక్ష్మ శైవలాల సహాయంతో గాలిని శుద్ధి చేసే ఈ టవర్ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. 14. హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్షూరెన్స్ నూతన ఎండి మరియు సిఇఓ ఎవరు? ఏ. పార్థనీల్ ఘోష్, బి. శాశ్వత్ శర్మ, సి. తరుణ్ గార్గ్, డి. గ్యారీ కిర్స్టన్. సమాధానం ఏ. పార్థనీల్ ఘోష్. పార్థనీల్ ఘోష్ హెచ్డిఎఫ్సి ఎర్గో బాధ్యతలు చేపట్టారు. 15. 500 గ్రామాలను ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది? ఏ. పంజాబ్, బి. హర్యానా, సి. గుజరాత్, డి. మహారాష్ట్ర. సమాధానం సి. గుజరాత్. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రసాయనరహిత సాగును ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. 16. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పీఎం ఎఫ్ఎంఈ ఇన్క్యుబేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ. బీహార్, బి. అస్సాం, సి. కేరళ, డి. ఝార్ఖండ్. సమాధానం బి. అస్సాం. అస్సాంలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి దీనిని ప్రారంభించారు. 17. భారతదేశపు 94వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన మయాంక్ చక్రవర్తి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏ. పశ్చిమ బెంగాల్, బి. తమిళనాడు, సి. అస్సాం, డి. కర్ణాటక. సమాధానం సి. అస్సాం. మయాంక్ చక్రవర్తి అస్సాం రాష్ట్రం నుండి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొదటి వ్యక్తి. 18. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో భారత్ సాధించిన మొత్తం పతకాలు ఎన్ని? ఏ. 150, బి. 208, సి. 180, డి. 250. సమాధానం బి. 208. 208 పతకాలతో భారత్ ఈ క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రోజు నుండి మనం డైలీ ఒక క్విజ్ క్వెశ్చన్ రివిజన్ చేద్దాం. మతస్వేచ్ఛా బిల్లు 2026 డ్రాఫ్ట్ను ఆమోదించిన రాష్ట్రం ఏది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. మధ్యప్రదేశ్, సి. ఛత్తీస్గఢ్, డి. గుజరాత్. మీ సమాధానం కామెంట్ చేయండి. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.